అధ్యక్ష, మరి మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో రైతాంగ సమస్యలు ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బులు బకాయిల విషయంలో అవునండి అని సమాధానం ఇచ్చారు. చాలా సంతోషం అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దగా చేసే రైతుల్ని నిండా ముంచేసి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే 1000 కోట్లు సమీకరించి రైతులకు అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. మరి ఈ విధంగా ఈనాడు రైతులు ఇంకా 674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఒక కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే ఇంకా 154 కోట్లు రైతాంగానికి చెల్లించాల్సి ఉంది అధ్యక్ష. మరి రైతులు ఖరీఫ్ ఫండ్కు పెట్టుబడులు పెట్టడానికి ధాన్యం సొమ్ములు రాక ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈ వారం రోజులుగా భారీ వర్షాల వల్ల కూడా ఊడ్చిన చేలు కూడా ముంపుకు గురవటం, ఆకుమళ్ళు కూడా దెబ్బతింటాం, మళ్ళీ ఇంకొకసారి పంట వేసుకోవాల్సిన పరిస్థితి రావటం, ఇప్పుడు డబ్బుల అవసరం చాలా రైతాంగానికి ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఉన్నాను, మరి త్వరితగతిన ధాన్యం డబ్బులు ఎంత వీలైతే అంత తొందరలో ఎంతకాలంలో అందించగలుగుతారనే విషయాన్ని తెలియజేయవలసిగా కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా రైతాంగ సమస్యలు చూసుకుంటే ధాన్యం సేకరణ కొనుగోలు విధానంలో అనేక ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం అవగాహన లేని విధానాలతోటి ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోలులో విధానాలు తీసుకురావడం వల్ల ఆనాడు మధ్యవర్తులు పెరిగిపోవటం, రైతులు అనేక ఇబ్బందులు పాలవటం, దళారీ వ్యవస్థ కూడా రూపుమాకపోగా పెంచి పోషించింది గత ప్రభుత్వం అధ్యక్ష. మరి ఆనాడు ఈ క్రాపు వేలుముద్రల ద్వారా రైతుల వివరాలు GPS ద్వారా ధాన్యం కొనుగోలు రైస్ మిల్లుకు చేరవేయటం, అలాంటి విధానాల వల్ల అనేక ఇబ్బందులు సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు. ఆ విషయాల మీద ఏదైనా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయా, వాటి మీద ఏదైనా ఆలోచన ఉన్నారా, మార్పు తీసుకురావడానికి రైతుల ఇబ్బందులు తొలగించడానికి ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే ర్యాండమ్ విధానం ద్వారా ధాన్యం సేకరణ విధానంలో రైతులకు సమస్యలు పెరిగాయి అధ్యక్ష. ఆయన గోనె సంచులు కూడా అందేవలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష. అదేవిధంగా పండించిన ధాన్యం వెహికల్కి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత పేమెంట్ వేసిన తర్వాత ఆ ధాన్యం ఏ రైస్ మిల్కి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆనాడు మనం చూడటం జరిగింది అధ్యక్ష. ఆ ర్యాండమ్ విధానం వల్ల అనేక ఇబ్బందులు, రైతులకి ధాన్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఈ విధమైన సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పాలయ్యారు. వీటి మీద కూడా ప్రభుత్వం ఈ ర్యాండమ్ విధానంలో మార్పులు తీసుకొచ్చి అయితే రైతాంగాన్ని పండించిన పంటను ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 5-6 మండలాల పరిధిలో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైస్ మిల్లలకి ఆ పంటను అందించే విధంగా చర్యలు తీసుకుంటే రైతాంగానికి వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా సులువుగా ధాన్యం సేకరణ చేయడానికి కానీ ఇబ్బందులు తలెత్తుదని రైతులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. యోగేశ్వరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పదహారవ అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి అవకాశించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఈ సమావేశం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమరికి, ముఖ్యంగా 4 పర్యాయాలు వరుసగా నా మీద అభిమానం చూపించి ఈ అసెంబ్లీకి పంపుతున్నటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజున రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక రాత్రి పగలు అనేక కష్టాలు పడుతూ ఉంటే మరి అమ్ముకున్న ధాన్యానికి గత ప్రభుత్వం ఆ పేమెంట్ చేయకుండా సుమారు 6 నెలల పాటు కూడా పక్కన పెండింగ్ పెట్టిన సందర్భాలు అనేక మనం చూసాం అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం రాగానే, ఈ ప్రభుత్వం రాగానే వెంటనే 1000 కోట్లు ఇచ్చినందుకు మరి మన ఈ యొక్క ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా ఈవేళ మనం పంట పండించాలంటే నీరు కావాలి. ఎండ కాస్తే నీరు రాదు, వాన వస్తే మురికి నీరు బయటకు వెళ్దు. అంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఇరిగేషన్ వ్యవస్థను కానీ గత ప్రభుత్వం పూర్తిగా పాడు చేసింది. మరి అంతకుముందు అయితే 1997 సంవత్సరంలో నీటి సంఘాలను ఏర్పరిచి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకే పూర్తి వేతనం అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క నీటి సంఘాల ద్వారా
తిరిగి ఆ యొక్క నీటి సంఘాలని తిరిగి పునరుద్ధరించి మరి రైతులు ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల రైతులు శుభ్రంగా మరి పాడైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా ఇప్పిస్తూ ఈ పేమెంట్ కూడా వెంటనే ఇప్పించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాను అధ్యక్ష. బోడే ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.